దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో నుండి చెప్పబడుతున్నటువంటి అంశ భాగము మరి ఉదయకాలం చెప్పబడిన అంశాన్ని మరొకసారి చెప్పబడుతుంది గనక ప్రియులారా మరి జాగ్రత్తగా వినుచున్నటువంటి వినువారు మిమ్మల్ని మీరు మోసపరచనీయకుండా చూసుకోవాలి. మీరు ఏమంటున్నారమ్మా? ఏ అంశం వింటున్నారు? యోగ్యురాలు తన పెనిమిటికి కెరటంగా ఉండాలి. మరి ఆ పాఠాన్ని 2 భాగాలుగా ఆల్రెడీ నేను అక్కడ 3 భాగాలు చెప్పాను, ఇక్కడ 2 భాగాలు చెప్తున్నాను. ఇప్పుడు 3వ భాగంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క యోగ్యురాలు తన యొక్క పెనిమిటికి కెరటం అనే దేవుడు కెరటంగా ఉండాలని భార్యని ఇచ్చాడు దేవుడు పురుషునికి ఒక కెరటంగా ఉండటానికి ఇచ్చాడు. కెరటాన్ని చూసి రాజులకి కెరటాలు పెడతారు. ఆ కిరీటం ఎలాంటి కెరటం ఉంటుంది? కెరటం ఎలాంటిది? బంగారు కెరటము పెట్టుకుంటారు రాజులైతే. ఆ యొక్క కెరటాన్ని చూసి ఎవరు కూడా సందేహపడకుండానట్లు ఆ రాజు మహిమార్థమై మరి పెట్టబడుతుంది. అలాగనే దేవుని వాక్యంలో ఉదయం మనం కొన్ని విషయాలను చదువుకున్నాం కదా. గుణవంతురాలైన భార్య దొరకట అరదు, అతిథి ముత్యముల కన్నా అమూల్యమైనది. నేను చెప్పాను, పురుషుడు గురించి స్త్రీలకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, స్త్రీల గురించి కూడా పురుషులకు కొన్ని తెలియకపోవచ్చు. అయితే ఎవరికి తెలుసు అన్ని విషయాలు? ఎవరికి తెలుసమ్మా? దేవునికి తెలుసు. పురుషుల ఆలోచనలు స్త్రీకి తెలియకపోవచ్చు, స్త్రీల ఆలోచనలు పురుషులకు తెలియకపోవచ్చు. దేవునికి మాత్రం అందరి ఆలోచనలు తెలుసు. ఎవరి మనసు ఏంటో దేవునికి తెలుసు. కనుక ప్రియులారా, అలాంటి ఆలోచనతో దేవుడు స్త్రీ యొక్క మనసును ఉద్దేశించి, ఆలోచనలను ఉద్దేశించి చెప్పి ఉన్నాడు గనక గుణవతైన భార్య దొరకట అరుదు, అత్తిది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నటువంటి యొక్క మాటను మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, చాలా మంది జీవితాల్లో అన్నీ ఉన్నాయి కానీ భార్య విషయంలో పడే ఆవేదనను మనం చూసాం. సొలొమోను లాంటి భక్తుడే మిద్దె మీద కాపురం జీవితం మేలనుకున్నాడంటే ఎలాంటి తేలుగా, ఎలాంటి మనం ఇంతవరకు ఏం చూసామంటే, కొంతమంది వాళ్ళని ఏదైనా అన్నారంటే భర్తను ఇంట్లో ప్రశాంతంగా కూడా ఉండనివ్వరు. అందుకే కొంతమంది భర్తలు 10 గంటల క్రితం 10:30 వరకు రాత్రి బయట కాలం గడిపి ఇంట్లో వచ్చి తల దాచుకొని నిద్రపోతున్న పురుషులు, సమాజానికి తెలియని పురుషులు ఎందరో ఉన్నారు సమాజం. కనుక ఇలాంటి ఆలోచనలతో స్త్రీలు ఉంటే, ఇలాంటి ఆలోచనలతో ఉంటే భార్య భర్తల మధ్య ఎలాంటి సఖ్యత ఉంటుంది? భార్య భర్తల మధ్య ఎలాంటి సమాధానం ఉంటుంది? ఇలాంటి భార్యను చేసుకున్న భర్తను లోకం ఏమని నిందిస్తుంది? నీ భార్య ఎవరైనా ఏమని అన్నారంటే ఇంకా 1 గంట 2 గంటల వరకు కూడా కొంతమంది రోజుల్లో కూడా అలానే ఉంటారు. అందరి మీద విరుచుకుపడుతుంటారు. ఎవరు వల్కరించిన వారి మీద కోపగించుకుంటుంటారు. కనుక ప్రియులారా, మరి గుణవతి అన్నటువంటిది విలువైనది. అలాంటి భార్య ఉంటే చాలా అనుకుంటారండి పురుషులు కొంతమంది. కనుక చూద్దాం, అదే సామెతల గ్రంథం
1వ అధ్యాయము చూసే కదా ఆమె లక్షణాలు, గుణవతి ఎలాంటిదో, యోగ్యురాలు ఎలాంటిదో భర్తకు మనం ఉదయం చదువుకున్నాం. ఆమె చీకటిన లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుందంట, తన పని వారికి భత్యమును ఏర్పరుస్తుందంట, తను కూడబెట్టిన డబ్బులతో ఒక పొలమును కొంటుందంట. ఆ కొనినటువంటి ఆ పొలమును మంచి ఒక ద్రాక్ష తోటను నాటుతుందంట. తన యొక్క నడుమును బలపరుచుకొని మంచిగా చాలా కష్టం చేస్తుందంట. చూసారు ఒకసారి చదవమ్మా మాట. ఆమె చీకటిని లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు భక్తి మేరపరచును. ఆమె ఒక పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యమును మరి ఒక పొలాన్ని చూసి ఆ పొలంలో ఒక ద్రాక్ష తోటను నాటి కుటుంబ అభివృద్ధి కొరకు పాటుపడుతుందట. కిందికి త్వరపడే ఆమె తన నడికట్టు చేత నడుము బలపరుచుకుంటుందట. తమ చేతులతో బలముగా పని. యోగ్యురాలు గుణవతి ఎలా ఉంటుంది? పని చేయని ఈజీ బ్రతుకును నేర్చుకోకూడదు. తమ చేతులతో బలముగా పని చేస్తుందట. తమ వ్యాపారం అంటే ద్రాక్ష తోట నాటినటువంటి ఆ యొక్క వ్యాపార లాభము చేత ఆయన అనుభవించి చూస్తున్నట్ట దీంట్లో ఎంత రాబడి వస్తుందని ఆయన తెలుసుకొని ఇలా ఎకరాలు కొని కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తూ తమ భర్తని నలుగురిలో తల ఎత్తుకునేటటువంటి వారిగా. మా అత్త ఉండేది, ఆమెను పరలోకించారు నిర్జోరైతే. ఆమె ఎప్పుడైతే నిజంగా అంటే మొగోళ్ళ కడుపు, ఎలాంటిది మొగోళ్ళ కడుపు, ఆమె మాటలు మొగోళ్ళ కన్నీ ఉంటాయి, ఆమె పని కూడా అలానే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మొగోని లక్షణాలు ఉన్నాయి కానీ ఆడమనిషి. అయితే ప్రియులారా, ఆమె ఏం చేసింది అంటే ఆమె ఎప్పుడైతే తమ కుటుంబానికి భర్తకు పరలోకి ఇవ్వబడిందో, ఏమి తినడానికి తిండి లేనటువంటి వారి కుటుంబం 100 ఎకరాల భూమిని సంపాదించున్నారు. ఇప్పటికీ ఉన్నారు. మీకు ఎందుకంటే నేను చెప్పేది మీరు వీలైతే కూడా మీకు ఆ వ్యక్తులను కూడా మా బావుళ్ళు ఉన్నారు. 100 ఎకరాలు. ఎన్ని ఎకరాలమ్మా? 100 ఎకరాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఆమె ఎలాంటి కష్టం చేసిందో, పిల్లలే దాదాపు 5 మంది. ఈ పిల్లల్ని పోషిస్తూ, భర్త గౌండ పని చేస్తూ, భార్య జాగ్రత్తగా పని చేస్తూ, పొలాలలో పిల్లల్ని పెట్టుకొని 100 ఎకరాల భూమిని, నీటికి కూడా ఉంది, కుమారులు పంచుకున్నారు. కనుక ప్రియులారా, అలాంటి ఆమె పేరు విన్నప్పుడు ఏమనుకుంటారు? అలాంటి వారి భర్త కెరటం. మా నాన్న వాళ్ళకి కూడా, మా చిన్నాన్న వాళ్ళకి కూడా చెప్పేది, కష్టం చేసుకోవాలి నాన్న, బాగా మనం ప్రయాసపడాలి, కష్టం నమ్ముకోవాలి మనం అని చెప్పేది. కనుక ప్రియులారా, అలాంటి గుణవంతురాలు, అలాంటి యోగ్యతను కలిగి కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. ఈ రోజు మనకు 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలలో ఎలా దీంట్లో అయిపోకూడదాం అనేటువంటి ఆడవాళ్ళుగా ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నారు. ఎలా ఈ డబ్బులను అయిపోకూడదాం. ఒక 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, ఒక 50,000 వచ్చినా, ఒక 1,00,000 రూపాయలు వచ్చినా దీనిని దేనికి ఖర్చు పెడదామని ఆ డబ్బులు రాకముందే ఉండే ప్రణాళిక. అంటే మానవుడి యొక్క అంటే స్త్రీ యొక్క సుఖ జీవితం కొరకు, ఆయన యొక్క దంబాచారం కొరకు. కనుక ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా విషయాలు ఉన్నాయి. కిందికి చదవండి. రాత్రి వేళ
ఆమె దీపం మారిపోదు. ఆమె వినపడతలేదు. ఆమె పంటను చేత పట్టుకొని తన యొక్క వేళ్లతో కదురు పట్టుకొని వడుకునంటే తెలుసా? వడుకునంటే ఆమె తన యొక్క పంటని చేత పట్టుకొని తన వేళ్లతో కదిరులను పట్టుకొని వడుకునంటే ఆమె పని చేయలేక కోసి నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పొలంలో చూశాను. ఒక్క ఆయమని ఎకర వెళ్తుంది. ఒక్కటే ఆయమ, ముసలమ్మ. ఇప్పుడున్న లేరు కానీ ఒక ముసలమ్మ వస్తువు చూస్తున్నా దాదాపు 2-3 రోజుల కల్లా 1 ఎకరా దాదాపు పొలాన్ని నలిచేరేసింది. దాదాపు అది జొన్న పంటనో మొక్కజొన్న పంటనో ఏదో ఒక పంట నలిచేరటం. ఈ మొక్కటి ఎందుకు ఇలా చేస్తుందని నేను అనుకుంటూ తిరిగేవాడిని. అయితే అలాంటి గుణవంతురాళ్ళు ఈ రోజుల్లో లేరు. అంత కష్టపడకుండా ఈజీ డబ్బు కొరకు ఆలోచిస్తున్నారు. దీనులకు చూడండి, ఈ విషయాలు కూడా దీనులకు దరిద్రులకు తన చేతిని చాచుతుందంట గుణవంతురాలు. యోగ్యురాలు అంటే మన కొరకు మనం బ్రతకడమే కాదు, మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాదు, మనకు కలిగిన దానిలో, మనకు దేవుడిచ్చిన దానిలో ఇతరులకు, దీనులకు కూడా, దరిద్రులకు కూడా. ఈ భూమి మీద ఎందరో ఆకలితో ఉన్నవారు ఉన్నారు. ఈ భూమి మీద ఎందరో మరి వస్త్రహీనులుగా ఉన్నారు. ఈ భూమి మీద ఎందరో మరి రోగగ్రస్తులుగా ఉన్నారు. ఈ భూమి మీద ఎందరెందరో బ్రతుకుతున్నారు. అయితే దీనులకును దరిద్రులకును తమ చేతులు చాపుతుందంట. చాపడం అంటే నేనొక్కదాన్నే బ్రతికేది కాదు, మీరు కూడా బ్రతకండి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ఇచ్చేస్తుందంట. తన ఇంటి వారికి చలి తగులుననే భయము ఉండదంట. ఆమె ఇంటి వారిలో రక్తవర్ణపు గల వస్త్రములు ధరించిన వారుగా ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు గల వస్త్రం. తన ఇంటి వారందరూ కూడా ఎలా ఉంటారంట? రక్తవర్ణపు గల బట్టలుగా ధరించుకున్న వారిగా ఉంటారు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండబెడుతుందంటే ఎవరు? దేశ పెద్దలు, గ్రామ పెద్దలు కాదు. గ్రామ పెద్దల మధ్యనే కూర్చోవడానికి అనేకమైన నేరారోపణలు వేస్తూ ఉంటారు భార్యల విషయంలో. అయితే ఈమె ఇలాంటి కష్టపడి ఇలాంటి మంచి గుణం కలిగినటువంటిది, మంచి యోగ్యమైనటువంటి స్త్రీ, ఈమె చేస్తున్నటువంటి కుటుంబ జీవితాన్ని బట్టి, లేక పని భారాన్ని బట్టి, కుటుంబ వృద్ధిని బట్టి దేశ పెద్దలతో తన భర్తను చదవండి. ఎక్కడ చూస్తున్నావు? ఏం చేస్తుందంటమ్మా అమ్మ? మళ్ళీ జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంట. జ్ఞానము కలిగి జ్ఞానయుక్తంగా మాట్లాడుతుందంట. భర్త ఏం చెప్పినా, పిల్లలు ఏం చెప్పినా, లేకపోతే కుటుంబంలో ఎవరు ఏమి చెప్పినా ప్రతిదానికి చిరాకు పడేవారుగా ఉండదు. జ్ఞానము కలిగాయమా తన నోరు తెరుస్తుందంట, జ్ఞానయుక్తంగా తెరుస్తుందంట. ఆమె ఏం చేస్తుందంట? కృపగల ఉపదేశం. ఒక మాటలు చెప్పాలంటే సేవకురాలు. క్లూజ్ చేస్తున్న ఒక మాటలో చెప్పాలంటే సేవకురాలు. సేవకురాలుగా ఉన్నటువంటి వారు మాత్రమే తమ పెనిమిటికి యోగ్యురాలుగా ఉంటారు. వారు తమ పెనిమిటికి కిరీటంగా ఉంటారు. జ్ఞానము గల ఉపదేశం చేస్తుంది,
తర్వాత కృపగల ఉపదేశం, కృపగల మాటలు చెబుతుంది. కిందికి చదవండి. ఆమె తన ఇంటి వారందరి నడకలను బాగుగా కనిపెడుతుందంట. ఆమె పని చేయకుండా, ఆమె భోజనమే చేయదంట పని చేయకుండా. మనం ఏం చేస్తున్నాం? పని చేయరు మా పిల్లలు అని చెప్పి మీరు పెళ్లిళ్ళు చేస్తున్నారు. అర్థం? పెళ్లిళ్ళు ఎలా చేస్తున్నారు? మా కుమార్తెకు పనే చేయదు. ఏం చేయాలి? ఇంట్లో పెట్టి సాకాలి, ఇంట్లో కూర్చోబెట్టి సాకాలి. కావాలంటే నీకు ఎంత కట్టం కావాలంట ఇచ్చేస్తాం అన్నట్టుగా ప్రియులారా, ఈరోజు ప్రతి తల్లిదండ్రి మొట్టమొదట మానవ దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి బాధ్యతలని మరి తుంగలో పెట్టేసి, వాటిని డైవర్ట్ చేసి, వాటిని మనం ఏం నేర్పుతున్నాం? సోమరిపోతులుగా కూతురులని చూడటానికి తల్లిదండ్రులే బహిరంగంగా ప్రేరేపిస్తున్నారు. ఇలా ప్రేరేపిస్తున్నారు కనుకనే వివాహాల్లో ఈరోజు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక భర్త మాత్రమే పని చేస్తే కుటుంబం గడిచిపోతుందా? నువ్వు ఉద్యోగం చేస్తావా, లేకపోతే పొలం పని చేస్తావా, లేకపోతే నువ్వు ఏ పని చేయగలవు నీ సామర్థ్యతను బట్టి ఆ పని చేస్తేనే కదా కుటుంబం వృద్ధి అయ్యేది, కుటుంబం భారాన్ని మనం ముందుకు తీసుకెళ్లేది. అలా కాకుండా ఇంటి దగ్గరని కూర్చొని టీవీలు చూడటం, సీరియల్ చూడటం, టైం పాస్ చేయటం, పని చేయకుండా ఉండటం, ఇలా ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఇలాంటి సోమరితనం ఎప్పుడైతే ఇంట్లో ఏర్పడుతుందో దొంగ వచ్చినట్టు దరిద్రత ఇంట్లోకి వచ్చేస్తుంది. ఒక దొంగ వచ్చినట్టుగా హఠాత్తుగా ఎలా దొంగ తెలియకుండా వస్తాడో అలాగనే దరిద్రత కూడా కుటుంబంలోకి వచ్చేస్తుంది. అలాంటి దరిద్రతతో మనం ఉన్నప్పుడు మనం ఇతరులను చీచాచేవారిగా, ఇతరుల మీద ఆధారపడేవారిగా, ఇతరుల మీద మన జీవితమును ఆధారపరుచుకునేటటువంటి వారిగా ఉండక తమ చేతులతో కష్టం చేయాలి ప్రతి స్త్రీ. తర్వాత కూడబెట్టిన డబ్బులతో మీరు వాక్యం విన్నారు కదా, ఏం చేస్తారమ్మా? కూలిచ్చే దాంట్లో కొంత కొట్టేసి భర్తకి పెట్టేయకుండా, అంతే కదా. తర్వాత ఎవరైనా ఏదైనా డబ్బులు వచ్చే కావాల కొంత కట్ చేయటం, ఏదైనా అంగడి సరుకులకు ఇచ్చినప్పుడు కొంత కట్ చేయటం. ఇలా కట్ చేసినటువంటి ఏం చేస్తారు? ఈ పట్టీలు తీసుకుందాం, ఆ కడాలు తీసుకుందాం, ఈ గొలుసు తీసుకుందాం, ఈ ముక్కు కమ్మి తీసుకుందాం. ఇలాంటి ఆలోచనతో ఉంటే కూడా మీరు యోగ్యురాలా, లేకపోతే భర్తకు సిగ్గు తెచ్చేవారా, సిగ్గు తెప్పించేవారా? ఆలోచన చేయాలి. కనుక ప్రియులారా, మరి ఈ విషయాలన్నీ ఇట్లా కిందికి చదివానమ్మా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలవు, అమ్మా నువ్వు ధన్యురాలవు, నువ్వు పనికి మాట్లాడాను, ఇలాంటిదాను అని మనని అంటున్నారు. ఇప్పుడు ఏమ్మా మీ పిల్లలు మిమ్మల్ని ఏమంటున్నారు? పనికి మాలేదాను, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నువ్వే ఇలాంటిదాను అలాంటిదాను, నువ్వే సరిగా లేవు, నువ్వు నాకు చెప్పటం ఏంటి అన్నట్టుగా పురుషులైనా, స్త్రీలైనా, కుమారులైనా, కుమార్తెలైనా తల్లిదండ్రుల మీద తిరుగుబడే విధంగా ఎవరు ప్రేరేపించారు? వీళ్ళను ఎవరు బ్రతుకుని బట్టి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు? నీ బ్రతుకులను బట్టి, నీ క్రియలను బట్టి. అందుకే అక్కడ అన్నాడు, తన పిల్లలు, ఆమె కుమారులు, ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అమ్మా, నువ్వు ధన్యురాలు అమ్మా. చాలా మంది కుమార్తెలు ప్రతివర్త ధర్మం చేసిరు గాని, ప్రతివర్తలుగా ఉన్నారు గాని వారిని అందరిని మించిన ప్రతివర్తలు. చాలా మంది స్త్రీలు ప్రతివర్త ధర్మము చేసిరు గాని ఇలాంటి ప్రతివర్త ధర్మం చేసినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు సమాజంలో. కనుక ఇలాంటి వారు మనం ఉండాలని దేవుడు ఎందుకు రాయించాడు మాటలు సొలొమోను గారి ద్వారా?
ఏదో ఒక గంట విని, ఒక అర్ధ గంట విని ఇంటికి వెళ్ళిపోయి ఏదో నేను అమ్మాయి ప్రార్థనకి వెళ్ళి వచ్చానని అడ్జస్ట్ కావటానికి కాదు ప్రియులారా. బడికి వెళ్ళిన వారికి పాఠాలు రాకపోతే, చదువు రాకపోతే ఎంత ప్రమాదమో, చర్చికి వచ్చిన వారికి కూడా వాక్యం రాకపోతే అంతకన్నా ప్రమాదం. వాక్యం తెలియకపోతే. వాక్యము తెలియాలి. దేవుని పిల్లలుగా మనం అన్ని విషయాల్లో వాక్య అనుభవం ఉండాలి. నేను ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, భర్త పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, సంఘం పట్ల ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, సేవకుల పట్ల ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి పాఠాన్ని. మీరు ఇది నేర్చుకోకుండా మా పాట మాదే, మీ పాట మీదే అన్నట్లుగా ప్రియులారా ఇలా కొనసాగితే ప్రమాదం ఎవరికి? నాకా వీళ్ళకా? ఎవరికి ప్రమాదం? ఎవరైతే వాక్యాన్ని విని వాటి ప్రకారంగా నడుచుకోరో మీ జీవితం అంతటా కూడా మీకు ప్రశాంతత ఉండదు. మీరు కట్టుకున్న భర్తకు కూడా ప్రశాంతత ఉండదు. కనుక ప్రియులారా అలాంటి వారికి ఉండాలా. పిల్లలు ఏమంటున్నారంట? ఆమె పెనిమిటి ఆమెను పొగుడతాడంట. ఏమని పొగుడతారు? అసలు నువ్వు అంటే భార్య అంటే నువ్వు, భార్య అంటే నువ్వు, నీలాంటి భార్య నిజంగా నాకు దొరకట అదృష్టం. నీలాంటి భార్య నాకు దొరకట నాకు దేవుడిచ్చిన అనుగ్రహం, దేవుడిచ్చిన దహనం, దేవుడిచ్చిన గిఫ్ట్, దేవుడిచ్చిన బహుమానం. కనుక ప్రియులారా భర్తని ఇలా సంతోష పెట్టేవారు ఎవరో తెలుసా? వాళ్ళే కెరటాలు. కుటుంబ భారం ఇంపార్టెంట్. మీరు ఏం తీసుకుంటారంటే ప్రతి కొలబద్ధతలు కూడా మనకున్న ఇష్టాలు నెరవేర్చుకోవటానికి, మనకున్న ఆశలు తీర్చుకోవడానికి చచ్చేంత వరకు కూడా తీరవు. అవి అలానే రేపేసుకుంటది మన యొక్క శరీరం. అయితే మనం ఉన్నదానితో తృప్తిపడి కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబ బాధ్యతను, కుటుంబ సమగ్రత విషయంలో ఒక కుటుంబ క్షేమం నిమిత్తమై ఎప్పుడైతే పాటుపడుతూ అలాగనే ఏం చేయాలని తెలిసి కొంతమంది దేవుణ్ణి కూడా వదిలేస్తారు. ఇటు కుటుంబ భారం, ఇటు దేవుని యందు భయభక్తులు, ఇటు కుటుంబంలో ఉన్న వారి నడతలను కూడా, పిల్లల నడతలను, భార్య నడతలను, సమాజం నడతలను ఎవరైతే ఆలోచన చేసి కృపగల ఉపదేశమును, మరి జ్ఞానము గల మాటలు, ఒక మాటలు చెప్పాలంటే వాక్యం చెప్తారో అట్టి వారే యోగ్యురాళ్ళు. ఇలాంటి యోగ్యురాళ్ళని ఎంతమంది ఉన్నారు చెప్పండి మన సంఘంలో? తమ కుమార్తెలను సేవకురాళ్ళుగా చేయాలి. ఇలా సేవకురాలు నేను చెప్పాలంటే, ఒక మాటలు చెప్పాలంటే కరుణాకర్ గారు నాకు కనిపించాడు. ఎందుకు చెప్తున్నానంటే ఒక సేవకురాలుగా నేను వచ్చిన కొత్తలో కూడా మరి చక్కగా భయభక్తులతో తన కుమార్తె, అలాగనే కొన్ని ప్రశ్నలు కూడా ఆ వాక్యం మీద చాలా ఆసక్తితో ఉంటున్నట్టుగా నేను చూశాను. కనుక ప్రియులారా అలాంటి వారిగా సంఘములో ఉండాల్సిన వారిగా ఉన్నామన్నటువంటిది మనవి చేస్తూ మరి ఒక్క మాట చదువుకుందాం, ఒక్క మాట చదువుకుందాం. కింద అంటున్నాడు చూడండి, ఇవన్నీ లేని అందము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి కింద అంటున్నాడు 29 వరకు చెప్పుకుంటూ వచ్చి 30 అంటున్నాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. కనుక అందము మోసకరమైన దానిని మానవుడు తన కొడుకు కోడల్ని చూడాలన్నా అందాన్ని చూస్తున్నాడు. అలాగనే తన కూతురికి అల్లుడిని చూడాలన్నా తల్లిదండ్రులు అందాన్ని చూస్తున్నారు. వాని అందం ఏంటి, వాని హైట్ ఏంటి, వాని వైట్ ఏంటి, వాని పర్సనాలిటీ ఏంటి, లేకపోతే ఆమె అందం ఏంటి, ఆమె పర్సనాలిటీ ఏంటి, ఆమె హైట్ ఏంటి, ఆమె కొలబద్ధత ఏంటి, ఆస్తి ఏంటి, అంతస్తులు ఏంటి, ఇవి కదండి సమాజంలో చూస్తున్నారు. ఇవి చూసే పెళ్లిని చేస్తున్నారు. అనేక సమస్యలతో పెళ్ళైన తర్వాత కొన్ని కుటుంబాలు బాగుంటున్న మెజారిటీగా ఎక్కువగా నేను చెప్పాను. ఒక మన కర్నూలులో ఉన్నటువంటి ఒక జిల్లా కోర్టు జడ్జి ఒక మీటింగ్ కండక్ట్ చేశాడని చెప్పాను కదా. దీంట్లో ఎక్కువగా విడాకులు కోరుతున్నారంట. ఇటు పురుషుల తల్లిదండ్రులు కానీ, పురుషులు కానివ్వండి, ఇటు స్త్రీల తల్లిదండ్రులు కానీ, స్త్రీలు కానివ్వండి. నేను వీటితో ఉండలేకపోతున్నా అని ఆడపిల్లలు, నేను ఈమెతో ఉండలేకపోతున్నా అని విడాకులు. కనుక దయచేసి సేవకులు, అలాగనే మొల్లలు, అలాగనే
పూజారులు అందరితో ఒక మీటింగ్ పెట్టాడు, పెద్ద ఆడిటోరియం పెట్టినప్పుడు ఇదే సలహాలను ఇస్తున్నాడు. వారికి తెలిసి తెలియని వయసులో పెళ్లిళ్ళు చేయటం, ఆ పెళ్లిళ్ళలో సంసార భారం తెలియని వయసులో చేయటం, తర్వాత ఆ టార్చర్ని, ఆ భారాన్ని, ఆ ఇబ్బందులను, ఆ శోధనలను తట్టుకోలేక విడాకులు తీసుకోవాలన్నటువంటి ఒక మానసిక ఒత్తిడి వారి మధ్య ఇలాంటివి పెరుగుతున్నాయి కనుక మీరు జాగ్రత్తగా మైనర్ తీరిన తర్వాత, అవసరమైతే 20 నుంచి 21 సంవత్సరం అయిన తర్వాత పెళ్లిళ్ళు చేయండి. ఈ విషయాన్ని దయచేసి మీకు మరి నా యొక్క ప్రేమపూర్వకమైన రిక్వెస్ట్ అని అందరు కూడా చాలా ఆయన గొంతు తెచ్చుకొని చెప్పి, ఎక్కువ కేసులు నేను చూస్తున్న కేసుల్లో విడాకుల కేసులే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి తన యొక్క బాధను వ్యక్తపరిచినట్టుగా ప్రియులారా, వాదించే న్యాయమూర్తికే అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు భార్యాభర్తల సంబంధాలు ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం కనుక ప్రియులారా, మరి దేవుడు చెప్పినట్టుగా మనం ఉంటే సమాజంలో మనం ఎవరిని కూడా కించపరచం. ప్రతి వారి 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 గౌరవాన్ని కాపాడేవారిగా ఈ పురుషుల యొక్క గర్వాన్ని గర్వించే విధంగా, వారి యొక్క మరి రెస్పెక్ట్ ని మీరు పెంచే విధంగా ఉండాల్సినటువంటి వారిగా ఉన్నారన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్న దేవుడి ప్రతి వాక్యమును నిరుదయాల్లో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించును గాక.